In this summary completion, first of all, you have to read this paragraph from here to here. Okay. You have to select which word suits in this blanks, 33 to 36 blanks. Okay. It is not fill in the blanks. It is called summary completion. So just read the heading first. Complete the summary using the list of words A to Z. Okay. 33 to 36. Okay, first of all, read this sentence, the summary. The wheel is one invention that has had a major impact on dash aspects of life, but no impact has been as dash as that of a language. So this is one sentence. See here, from here to here, this is one sentence, second sentence, third sentence, right? So you can take keywords, but మీరు ఆర్డర్లో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ సమ్మరీ కంప్లీషన్కి. సమ్టైమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? అంటే మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ ఇప్పటి వరకు మనం చేసిన టాస్క్ అన్ని ఆర్డర్లో వచ్చాయి, సీక్వెన్స్లో వచ్చాయి. ఇది అంటే ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ దొరికింది అనుకోండి, సెకండ్ ఆన్సర్ ఇక్కడ ఉండొచ్చు, దాని పైన ఉండొచ్చు. ఓకేనా? ఇలాంటి సమ్మరీ కంప్లీషన్ కానీ మనం చేసిన లిస్ట్ ఆఫ్ హెడ్డింగ్స్ ఏబిసి అలా రావు. హెడ్డింగ్స్ అనేవి మనం ఫస్ట్ ప్యాసేజ్ చదివి దాని తర్వాత మ్యాచ్ చేయాలి. సో అవి చూడండి జాగ్రత్తగా. సో ఇది సమ్మరీ అంతా చదివి ఇందులో కీవర్డ్ ఏంటో చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ లో కీవర్డ్ ఏది తీసుకోవచ్చో చెప్పండి. కీవర్డ్ కూడా కంప్లీట్ గా సినోనిమ్స్ ఇస్తారు దీంట్లో సమ్మరీ కంప్లీషన్ లో. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంత ఈజీగా అయితే ఉండవు, చాలా ఇండైరెక్ట్ గా ఇస్తారు. యూ హ్యావ్ టు మ్యాచ్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే. The wheel is one invention that that had a major impact on dash aspect of life. Chat box. Yes. Major impact ఇది కూడా తీసుకోవచ్చుగా, మెయిన్ వర్డ్ నేమ్. wheel తీసుకోండి, ఇన్వెన్షన్ తీసుకోండి, ఇంపాక్ట్. ఓకే. సో చూద్దాం. ఇక్కడ చూసారు ఇదంతా ఒక సెంటెన్సే. దేని మీద ఇంపాక్ట్ ఉంటుంది, దేని మీద ఇంపాక్ట్ ఉండదు. ఎందుకు అంటే లాంగ్వేజ్ ఏంటి అనేది క్వశ్చన్ అడిగారు. చూడండి ఈ సెంటెన్స్ అంతా చూడండి ఒకసారి. ఎస్, వీల్ ఇన్వెన్షన్. ఆన్సర్ జియా? చూద్దాం. ఫస్ట్ ట్రై టు ప్రెడిక్ట్ ద ఆన్సర్. మనం ప్యాసేజ్ చూడకముందు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ప్రెడిక్ట్ చేయొచ్చు. గ్రామటికల్ గా ఏది కరెక్ట్ అని, ఏది వర్డ్ అయితే సూట్ అవుతుంది అనేది ప్రెడిక్ట్ చేయొచ్చు. బట్ డోంట్ స్పెండ్ మచ్ టైమ్ ఆన్ దట్ ప్రెడిక్టింగ్ ద ఆన్సర్స్. ఓకే. ఎందుకంటే ప్యాసేజ్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి జస్ట్ ప్రెడిక్ట్ చేయడానికి కొంత టైం తీసుకోండి. ఆ తర్వాత ప్యాసేజ్ లో చూసి మ్యాచ్ చేయండి. ఏంటో ఆన్సర్స్ తెగ చెప్పేస్తున్నారు. చేశారేంటి ఆల్రెడీ? వీల్ ఈజ్ వన్ ఇన్వెన్షన్ దట్ హ్యాడ్ మేజర్ ఇంపాక్ట్. చూడండి ఇన్వెన్షన్ గురించి చూసారు, ఎక్కడ ఉందో చూడండి. ఒక ప్రెడిక్షన్. వెరీ గుడ్. వీల్. See here, first line wheel. Okay, so ikkadi nunchi chadavandi. Other inventions, the wheel, agriculture, sliced bread, may have transformed our material existence, but the advent of language is what made us human. Mana question enti? Dash aspects of life. Wheel is one invention that had major impact on dash aspects of life. ఏ aspects of life మీద ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది is our question, right? Yes, just read the sentence carefully and tell me the answer. Other inventions, the wheel, agriculture, sliced bread, have transformed our material existence.
our material existence, mana material, it is nothing but the human life existence. Existence is also nothing but the aspects of our life, right? It is the material existence. Chusara, material existence. ఇలాంటి వర్డ్ ఏదైనా దానికి సినానిమ్ కానీ సేమ్ వర్డ్ కానీ ఉందేమో మనం కింద ఆప్షన్స్ లో చూడాలి. చూద్దామా? మెటీరియల్ ఉందా ఆప్షన్స్ లో? దాని సినానిమ్స్ ఈ చూడండి. ఆప్షన్ ఈ, మెటీరియల్. సో వాట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్? మెటీరియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ఓకే, సో మెటీరియల్ అని ఆల్రెడీ అంటే డైరెక్ట్ గా ఇచ్చారు. కొన్ని సార్లు సినోనిమ్స్ ఇస్తారు, అంటే ఈ వర్డ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఉండవు. ద క్వశ్చన్ ఉన్న సెంటెన్స్ కూడా పారాఫ్రేజ్ స్టేట్మెంట్ కనిపిస్తాయి, ఈ వర్డ్స్ కూడా పారాఫ్రేజ్ స్టేట్మెంట్ కనిపిస్తాయి. ఓకేనా? సో జాగ్రత్తగా చూడాలి. సో ఇక్కడ మెటీరియల్ రాస్తారా, ఈ రాస్తారా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ని ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి కంగారులో మెటీరియల్ రాసేస్తాం. ఇఫ్ యు రైట్ దట్ వర్డ్ మెటీరియల్, మీకు స్కోర్ రాదు, ఆ 1 మార్క్ పోతుంది. యూ హ్యావ్ టు రైట్ లెటర్ ఈ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఈ సెంటెన్స్ సేమ్ సెంటెన్స్ లో ఉన్నాయి. ఓకే, సో this wheel invention had impact on material aspects of life. Okay, but no impact has been as dash as that of a language. Oof, what a sentence. చూడండి, but no impact ఉండదంట దేని మీద? లాంగ్వేజ్ మీద అని తెలుస్తుంది. has been as dash as that of a language. What does it mean? Has been as dash as that of a language. As that of a language అంటే ఇంపాక్ట్ ఉండదు, అంటే ఈ ఈజీ కానీ డిఫికల్ట్ లో ఉంటుంది అంటున్నారా? చూద్దాం. బట్ నో ఇంపాక్ట్ హ్యాస్ బీన్ యాజ్ లాంగ్వేజ్ అనేది ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అంటున్నారు కదా, ఎలా ఇన్ఫ్లుయెన్స్, ఏ విధంగా అనేది ఆన్సర్ ఉంటుంది. ఏ విధంగా? ఓకే, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. బట్ నో ఇంపాక్ట్ హ్యాస్ బీన్ యాజ్ డాష్ యాజ్ దట్ ఆఫ్ అ లాంగ్వేజ్. ఎందుకు ఇంపాక్ట్ ఉండదు, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఏ విధంగా అనేది అక్కడ చెప్తారు. అది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. జస్ట్ చూడండి. has been as that of a language. ఇప్పుడు దీని మీద ఇంపాక్ట్ ఉండదు అని తెలిసింది. ఎందుకు ఇంపాక్ట్ ఉండదు అని చెప్తున్నారో మనం ప్యాసేజ్ లో చూడాలి. సో ఆప్షన్స్ కూడా చూడండి. డిఫికల్ట్, కాంప్లెక్స్, ఒరిజినల్, అడ్మైర్డ్, మెటీరియల్ అయిపోయింది, ఈజీ, ఫండమెంటల్. లెట్స్ సీ. yes, transformed our material existence. But the advent of language is what made us human. Okay. Compared to language, all other inventions pale in significance. లాంగ్వేజ్ తో కంపేర్ చేస్తే మిగతా ఇన్వెన్షన్స్ అన్ని అంత ఇంపార్టెన్స్ లేవు, వాటికి పేల్ ఇన్ సిగ్నిఫికెన్స్. అదర్ ఇన్వెన్షన్స్ లో మనకి వీల్ కూడా ఉంది కదా, అందుకే మన ఇక్కడ వీల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ వీల్ పెట్టుకుందాం. అదర్ ఇన్వెన్షన్స్ లో వీల్ పెట్టండి. కంపేర్ టు లాంగ్వేజ్, వీల్, ద ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ ఇస్ పేల్ ఇన్ సిగ్నిఫికెన్స్. ఓకే, అంటే ఈ వీల్ కి అంత సిగ్నిఫికెన్స్ లేదు అంటే అది లాంగ్వేజ్ మీద ఇంపాక్ట్ చూపించట్లేనట్టే కదా అర్థం, అవునా కాదా? ఎస్ ఆర్ నో? నా క్వశ్చన్ అర్థమైందా? నేను ఏం చెప్తున్నాను అర్థమైందా? హియర్ యూ కెన్ సీ ఎ సెంటెన్స్.
కంపేర్ టు లాంగ్వేజ్ ఆల్ అదర్ ఇన్వెన్షన్స్ పేల్ ఇన్ సిగ్నిఫికెన్స్ అన్నారు. అదర్ ఇన్వెన్షన్స్ అంత లాంగ్వేజ్ అంత ఇంపార్టెంట్ కాదు అంటే వీల్ అనేది లాంగ్వేజ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? చూపించట్లేదు కదా. అదే మనకి క్వశ్చన్ లో ఉంది, నో ఇంపాక్ట్. ఇక్కడ ఎందుకు, ఎలా అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎందుకు దానికి అంత. ఎస్, ఇంక్లూడ్స్ వీల్. అదర్ ఇన్వెన్షన్స్ లో వీల్ కూడా ఉంది కదా మనకి. అదర్ ఇన్వెన్షన్స్ అంటే వీల్ కూడా ఉంది కాబట్టి వీల్ తీసుకుందాం ఇక్కడ, ఎందుకంటే క్వశ్చన్స్ లో వీల్ గురించి మాట్లాడారు కాబట్టి. సో నెక్స్ట్ కూడా చదవండి. సిన్స్ everything we have ever achieved depends on language and originates from it. ఎందుకు అంటే మనం ఏది అచీవ్ చేసినా కూడా ఇట్స్ డిపెండ్స్ ఆన్ లాంగ్వేజ్, originated from the language. చూసారా సెంటెన్స్? ఎందుకు మిగతా వాటికి సిగ్నిఫికెన్స్ లేదు అంటే my internet connection is unstable. Guys, can you hear me? Am I audible? Yes. So read the sentence carefully, guys. Andaru. So other inventions pale in significance. Okay. Since everything we have ever achieved depends on language and originates from it. Reason kuda chepparu. Enduku ante kanuka మనం ఏది అచీవ్ చేసినా కూడా it completely depends on language and originates from the language. Okay. Without language we could never have embarked our acts into unparalleled power. అసలు లాంగ్వేజ్ లేకుండా ఏది లేదు అని అంటున్నారు. మనకి ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ దొరికింది అంటే డిపెండ్స్ ఆన్ లాంగ్వేజ్ అండ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద లాంగ్వేజ్, రైట్? దీనికి సిమిలర్ గా ఏదైనా ఉందేమో చూడండి. డిపెండ్స్, ఆరిజినేటెడ్. డిపెండ్స్, ఆరిజినేటెడ్. ఒరిజినల్. ఒరిజినల్ కొంతమంది అన్నారు, ఫండమెంటల్ అని ఒకళ్ళు అన్నారు. ఫండమెంటల్, ఒరిజినల్, ఆరిజినేటెడ్. ఒరిజినల్, ఆరిజినేటెడ్ ఒకటేనా? సిఆర్జీ. మళ్ళీ సి ఎందుకు పెడుతున్నారు చెప్పండి? ఒరిజినల్ అంటే ఏంటి? ఆరిజినేటెడ్. ఆరిజినేటెడ్ అంటే ఏంటి? ఆరిజినేటెడ్. సో హియర్ యూ కెన్ సీ వర్డ్ ఫండమెంటల్. ఫండమెంటల్ అంటే ఏంటి చెప్పండి? వాట్ డూ యూ మీన్ బై ఫండమెంటల్? బేసిక్. బేసిక్. Yes, primary. It's a root, right? So originated, origin అన్నా కూడా బేసికే కదా, ద ఫస్ట్ పాయింట్ కదా, అవునా కాదా? రూటా కాదా ఆరిజిన్ అంటే? ఎస్. సో మరి ఇంకెందుకు ఆలోచన, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫండమెంటల్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అక్కడ మనకి వర్డ్ దొరికింది ఏంటి? మిగతావన్నీ పేల్ ఇన్ సిగ్నిఫికెన్స్ బికాస్ యాజ్ లాంగ్వేజ్ ఆరిజినేట్, ఎస్, డిపెండ్స్ ఆన్ లాంగ్వేజ్ అండ్ ఆరిజినేట్ ఫ్రమ్ ద లాంగ్వేజ్. ఏ ఇన్వెన్షన్ అయినా సరే దీని నుంచే వచ్చింది. సో ఇక్కడ చూడండి, నో ఇంపాక్ట్ హ్యాస్ బీన్ యాజ్ ఫండమెంటల్ యాజ్ దట్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. ఇదే ఫస్ట్ అన్నమాట. ఇట్ ఈస్ ద రూట్, దాని నుంచే మిగతా వచ్చాయి. దీనంతా ఫండమెంటల్ అవి కాదు అని అర్థం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? 34th. సో ఆన్సర్ ఇస్ ఫండమెంటల్, బట్ ఫండమెంటల్ రాయకూడదు. యూ హ్యావ్ టు రైట్ జీ. జీ, ఆప్షన్ జీ. క్లియరా? సో చూసారా, ప్రిడిక్షన్ అంటే కొన్నిసార్లు వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకు అంటే గ్రామటికల్ గా ఇస్తారు కొన్నిసార్లు, అందుకే ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు అంటున్నాను.
అంటే ఇదొకటే కాంప్లెక్స్ ఉంది, కొన్ని ఈజీగా ఉన్నప్పుడు అయితే మీకు గ్రామటికల్ గా కొన్ని ఒక 50% వరకు రైట్ పెట్టేస్తాం మనం ప్రెడిక్షన్ లోనే. ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది అవుతుంది అని. సో ఆన్సర్ ఇస్ జి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Language is very dash at composed of just small number of sounds. A question చూడండి. Yet, what do you mean by this at? Language is very something, yet composed of just small number of sounds. Language is very okay. Yet తర్వాత ఏముంది? జస్ట్ స్మాల్ నెంబర్ ఆఫ్ సౌండ్స్. జస్ట్ స్మాల్ నెంబర్ అంటే తక్కువ ఉన్నాయి అంటే ఇట్స్ అ పాజిటివ్, తక్కువే ఉన్నాయి కదా అని. ఓకే, లాంగ్వేజ్ ఇస్ వెరీ. ఎట్ ముందు ఇక్కడ ఏమొస్తుంది సార్? ఆప్షన్స్ చూడండి, ఏది రావచ్చు? ఈజీ వస్తుందా? ఈజీ వస్తే అక్కడ ఎట్ ఎందుకు? బికాజ్ రావాలి. కానీ ఎట్ అంటే అదైనా సరే, అంటే లాంగ్వేజ్ అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు లాంగ్వేజ్ అనేది డిఫికల్ట్, కాంప్లెక్స్ అనుకున్నాను. కాంప్లెక్స్ అది అంత కష్టంగా ఉంది, ఎట్ కంపోజ్డ్ ఆఫ్ జస్ట్ స్మాల్ నెంబర్ ఆఫ్ సౌండ్స్ అంటే దాంట్లోని జస్ట్ స్మాల్ నెంబర్ ఆఫ్ సౌండ్స్ ఉన్నా, తక్కువ నెంబర్ ఆఫ్ సౌండ్స్ ఉన్నా సరే ఆ లాంగ్వేజ్ అనేది డిఫికల్ట్, ఇట్స్ అ కాంప్లెక్స్ అని అంటాం. ఇక్కడ ఎట్ వచ్చిందంటే దీనికి ఆపోజిట్ వర్డ్ ఏదో ఒకటి రావాలి. చూడండి సెంటెన్స్, ఇక్కడ ఎట్ వచ్చింది అంటే దీనికి యాంటీగా రావాలి ఇక్కడ. ఓకే, సో ఈజీ అయితే అసలు రాదు. ఓకే, డిఫికల్టా కాంప్లెక్సా? అసలు డిఫికల్ట్ కి కాంప్లెక్స్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫికల్ట్ అండ్ కాంప్లెక్స్? డిఫికల్ట్ కాంప్లెక్స్ కి డిఫరెన్స్. మోర్ డిఫికల్ట్ verb. Yes. సో ఇక్కడ మీరు ఈ సమ్మరీ కంప్లీషన్ లో గ్రామటికల్ గా డిఫరెంట్ అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సమ్మరీ కంప్లీషన్ లో ఆ ప్యాసేజ్ లో ఏ వర్డ్ అయితే వచ్చిందో దాన్ని బట్టి మీరు ఇక్కడ యూజ్ చేయాలి. అక్కడ దాని సినోనిమ్ ఇక్కడ తీసుకోవాలి, డిఫికల్టా కాంప్లెక్స్ అనేది. ఎస్, డిఫికల్ట్ అంటే ఇట్స్ ఓన్లీ హార్డ్ అనే మీనింగ్ వస్తుంది. కాంప్లెక్స్ అంటే మనకి హౌ కెన్ ఐ సే, ఇక్కడ అయితే గనక అక్కడ ఉన్న వర్డ్ బట్టి అది డిఫికల్టా కాంప్లెక్స్ అనేది వెరీ డిఫికల్ట్ అని కూడా కాదు. కాంప్లెక్స్ అంటే అది హార్డ్ అని కాదు. యూ నీడ్ టు వర్క్ హార్డ్ మోర్ దెన్ దట్. కాంప్లెక్స్ వెరీ హార్డ్ అనే వస్తుంది, ఇంకా మోర్ దెన్ దట్ అంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఇట్స్ డిఫికల్ట్, హార్డ్ అనే వస్తుంది. అది హార్డ్ వర్క్ కన్నా ఎక్కువ సంథింగ్. కాంప్లెక్స్ అంటే ఓన్లీ హార్డ్ వర్క్ అనే కాదు, సంథింగ్ వీ హ్యావ్ టు డూ మోర్ దాన్ దాట్. ఇట్స్ that particular thing consists of a complex words. It's not a difficult, it's completely consists of a complex words. Okay, so Balu garu, he said we require it is difficult, మనం అది ఆ హార్డ్ ని కొంచెం ఇంకా సంథింగ్ ప్రాక్టీస్, we need to work, we have to put more efforts on that. It's very complicated అని కూడా అంటాం చూడండి, we have to put more efforts on that. Complex. Okay, difficult complex ఒకటి కాదు. ఈ పర్టికులర్ ఈ సెంటెన్స్ ఈ లో అయితే మీరేం చేయాలి అంటే అక్కడ వర్డ్ ఉంటుంది కదా,
ఇప్పుడు మనం ఇది చూసాం చూడండి, ఆరిజినేటెడ్ అలాంటివి. ఆ వర్డ్ ఏది ఇస్తున్నారో చూసి ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేయాలి అనేది చూడాలి మీరు. ఓకేనా? ఆ వర్డ్ బట్టి ఉంటుంది ఇక్కడ సమ్మరీ కంప్లీషన్ లో అయితే. ఓకే, చూద్దామా? షల్ ఐ షో ద ప్యాసేజ్? ఒకసారి క్వశ్చన్ చదవండి. ఐ విల్ షో యూ ద ప్యాసేజ్. డన్. ఎట్ కంపోజ్డ్ ఆఫ్ జస్ట్ స్మాల్ నెంబర్ ఆఫ్ సౌండ్స్. అంటే కీవర్డ్ ఏది తీసుకోవచ్చు? వాట్ ఇస్ ద కీవర్డ్? సౌండ్స్ తీసుకోవచ్చు. ఎస్, సౌండ్స్. స్మాల్ నెంబర్ ఆఫ్ సౌండ్స్. లాంగ్వేజ్ ఇస్ వెరీ. లెట్స్ సీ ఈ ప్యాసేజ్ లో సౌండ్స్ గురించి ఎక్కడ మాట్లాడారో చూడండి. సౌండ్స్, స్మాల్ నెంబర్ ఆఫ్ సౌండ్స్. కనిపించట్లేదా? సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ లైన్. సెకండ్ పారాగ్రాఫ్ థర్డ్ లైన్ చూడండి. 25 or 30 సౌండ్స్ అంటే ఇంకా ముందు నుంచే చదవాలి. ఇన్ ఇట్స్ ఓన్ రైట్. ఫస్ట్ లైన్ చూడండి. So the first line, in its own right it is a tool. It అంటే అక్కడ language. Language is a tool of extraordinary sophistication, yet based on an idea of ingenious simplicity. ఇక్కడ simplicity is nothing but దాని explanation ఇచ్చారు చూడండి. It consists of small sounds, 30, 25 or 30 sounds. ట్వంటీ-5 to 30 సౌండ్స్. అది సింప్లిసిటీ కింద చెప్పారు. ఎట్ అక్కడ వర్డ్ ఏమొచ్చింది మనకి? సోఫిస్టికేషన్. చూసారా? సోఫిస్టికేషన్. What do you mean by sophistication? Sophistication. Convert. Makes the best. మనకి సోఫిస్టికేషన్ కి చాలా వర్డ్స్ ఉన్నాయి. అదే ఐ మీన్ చాలా మీనింగ్స్ ఉన్నాయి. అందులో మనకి కాంప్లెక్స్ కూడా ఉంది మీనింగ్. సోఫిస్టికేషన్ లో చాలా వర్డ్స్ ఉన్నాయి మీరు చెప్తున్నారు కదా మీనింగ్. అలానే సోఫిస్టికేటెడ్ అంటే కాంప్లికేటెడ్ అని కూడా అంటారు. ఓకే, బట్ ఇట్ ఈస్ సోఫిస్టికేషన్ అంటే డిఫికల్ట్ రాదు. సోఫిస్టికేషన్ అనేది ఎప్పుడు కాంప్లెక్స్ అవుతుంది కానీ డిఫికల్ట్ అయితే అవ్వదు. ఎక్స్ట్రాడినరీ సోఫిస్టికేషన్. ఇక్కడ మనకి వర్డ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి? ఆన్సర్ ఇస్ కాంప్లెక్స్. బి పెట్టాలి. బి. ఎస్, బి. In the same way, last answer చూడండి. I mean last sentence చూడండి. Language appears to be dashed to use. However, its sophistication is often overlooked. However, sophistication is often overlooked. Easy. అంటే చూడగానే మనకు తెలిసిపోతుంది. Language appears to be dashed to use, however its sophistication is often overlooked. అంటే మనకి సెంటెన్స్ ఈజీగా ఉంది. అంటే సోఫిస్టికేషన్, కాంప్లెక్స్ నేచర్ అనేది ఆఫెన్ ఓవర్లుక్డ్ అంటున్నారు. అంటే ఇట్ అపియర్స్ టు బి ఈజీ టు యూస్. దానివల్లే సోఫిస్టికేషన్ ఈజ్ ఆఫెన్ ఓవర్లుక్డ్. బట్ చూద్దాం, ప్యాసేజ్ లో చూద్దాం.
Language appears to be dash to use, however its sophistication is often overlooked. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే సోఫిస్టికేషన్ ఓవర్లుక్డ్, appears to be, అలాంటి మీనింగ్ ఎక్కడ వస్తుందో చూడండి. It's not in B, I guess. Scroll చేయనా? Guys, could you please switch on your cameras? It's attendance time. Certificate, very used as adjectives, so the state of situation that described by the given adjective vary as per my knowledge. Very, very used situation. Wait, I'll see that. Difficult అంటున్నారా ఆన్సర్? No, it is complex. Sure. Wait, I'll explain that. ఆన్ చేశారా కెమెరా? All of you? ఆన్ చేయండి, అలానే ఆ వర్డ్స్ కూడా పెట్టండి. Sophistication overlooked. ఉందా ఎక్కడైనా అక్కడ? ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ అండ్ సి. ఎక్కడ కనిపించింది ఈజ్? విచ్ మీన్స్ ఎక్కడ ఉంది ఈజ్? ఈజ్ విచ్ మీన్స్ డి, ఫిఫ్త్ లైన్. డి, yes. Victim of its own success. You can switch off your camera. So D లో 1 2 3 4 5th line.
Yet it is precisely the deceptive ease which makes language own victim of its own success. Victim of its own success, since in everyday life it trumps or usually taken for granted. Taken for granted. దేన్ని language ని. Okay. The wheels of language run so smoothly. ఇక్కడ run so smoothly అంటే it is nothing but easy అనే మీనింగ్ వస్తుంది. Run so smoothly. And also పైన మీకు తెలుస్తుంది ఈజ్ which make language own victim of its success. Victim of its own success. చూసారా సెంటెన్స్ కనిపించిందా? రీడ్ దట్ సెంటెన్స్, మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఆల్రెడీ తెలిసింది బట్ కన్ఫర్మేషన్. Okay, see this one. Yet it's precisely the deceptive ease which make language victim of its own success. Since in everyday life its terms are usually taken for granted. But taken for granted అంటేనే మనకు తెలుస్తుంది. It is nothing but its sophistication overlooked అని. We are taking it for granted. దాని విక్టరీని గ్రాంటెడ్ గా తీసుకుంటున్నాం. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఈజీ. అది ఈజీగా అలా అనిపిస్తుంది కాబట్టి దాని సక్సెస్ కి విక్టిమ్ అవుతుందంట. బికాస్ పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, రైట్? సో ఆన్సర్ ఇస్ ఈజీ. ఈజీ అని రాయకూడదు, ఎఫ్ అని రాయాలి, ఎఫ్. ఓకే, సో ఇక్కడ డిఫికల్ట్ వస్తుంది అంటున్నారా? అంటే వెరీ కాంప్లెక్స్ అని అనకూడదా వర్డ్? ఇందాక క్వశ్చన్ అర్థం కాదు. దెర్ ఈస్ సెకండ్ బ్యాచ్. I don't get you. Sir, we can use very complex. It's very complicated, very complex. Use చేయొచ్చు, ప్రాబ్లం లేదు. You can use that. Okay. Oh my God. So guys, ఏంటిది minimize this one? Where is chat box? సో వెరీ కాంప్లెక్స్ అనేది సెట్ అవ్వదు అంటున్నారా? Why? We can use very complicated, very difficult, very complex. సో ఇది కూడా చేసిన తర్వాత ఆన్సర్స్ చెక్ చేద్దాం అండి. బికాస్ ఇది నేను టేకెన్ ఫ్రమ్ దిస్ గూగుల్. ఇది మిస్ అయింది మనం చేసేది. సో ఈరోజు గూగుల్లో ఓపెన్ చేశాను. లెట్స్ చెక్ ది ఆన్సర్స్. సో ఎస్, నో, నాట్ గివెన్. వాట్ ఈస్ ట్రూ ఫాల్స్ నాట్ గివెన్? ఏం చేయాలి ట్రూ ఫాల్స్ నాట్ గివెన్?
What is true false not given? గుర్తుందా ట్రూ ఫాల్స్ నాట్ గివెన్? What's the procedure? First read the question and keywords తో పాటుగా ఏంటి? Yes, keywords and action part are important, right? So in 37th question, so what is the main difference between true false not given and yes no not given? Yes no not given, you can see here, if the statement agrees with the view of the writer, so in true false not given, if the statement agrees with the information in the passage, ikkada view of the writer, this is the only difference. Ante here you have to match writer's opinion idi agree aithe ganuka yes, writer's opinion contradict aithe ganuka no, if there is no information about that, not given. అంటే బట్ రెండు సేమే కదా, ప్యాసేజ్ లో చూడొచ్చు కదా అని అంటారు. ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్ గా ఇస్తారు, అక్కడ లాగా డైరెక్ట్ గా ఉండదు. అంటే సినోనిమ్స్ మార్చడం అలాగే కాకుండా కొంచెం ఇండైరెక్ట్ గా ఇస్తారు. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ ఎస్ నో నాట్ గివెన్ కి, ట్రూ ఫాల్స్ నాట్ గివెన్ కి. బట్ ప్రొసీజర్ అయితే సేమ్. ఓకే, సో 37th క్వశ్చన్ చూడండి. Human beings might have achieved the present position without language. What are the keywords and action part in 37th question? True means true ante yes, false ante no, not given ante. కానీ ఇక్కడ మీరు ట్రూ ఫాల్స్ పెట్టకూడదు, ఎస్ నో నాట్ గివెన్ మాత్రమే పెట్టాలి. సో ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత క్వశ్చన్స్ కి వెళ్తారు కాబట్టి ఎస్ ప్లేస్ లో మీరు ఇంకా కంగారులో ట్రూ పెట్టారనుకోండి రాంగ్ అయిపోతుంది. ఇలా చాలా మంది మిస్టేక్ చేశారు. అక్కడ ఎస్ నో నాట్ గివెన్ అంటే సో ఆన్సర్ షుడ్ బి ఎస్ ఆర్ నో ఆర్ నాట్ గివెన్, బట్ నాట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ నాట్ గివెన్ అయితే సేమ్ అనుకోండి. ఎస్ నో చూసుకోండి ఆ డిఫరెన్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. So tell me in 37th question, what are the keywords and action part? Keywords and action part same, true false not given lage మీరు చెప్పారు కదా action part ఇది keywords ఇది అని. Human beings, వితౌట్ లాంగ్వేజ్ కూడా మీరు కీవర్డ్ కింద తీసుకోవచ్చు. మైట్ హ్యావ్ అచీవ్డ్ అని ఇక్కడ అంటున్నారు. అచీవ్ చేయొచ్చా, అప్పుడు ఇది అనేది మీకు యాక్షన్ పార్ట్ అవుతుంది. మైట్ హ్యావ్ అచీవ్డ్ ఆర్ నాట్ ద ప్రెసెంట్ పొజిషన్. సో దిస్ ఈజ్ యువర్ యాక్షన్ పార్ట్, మైట్ హ్యావ్ అచీవ్డ్ ఆర్ నాట్. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూడండి, ఐ షో యూ ద passage. Human beings might have achieved the present position without language. Yes, might have achieved is our action part. Human beings without language is our keywords. Let's see. Human beings without language. Synonyms kuda chudandi, not exactly that words, synonyms kuda chudandi. What made us human? See the fourth line.
Fourth line. Without language. కనిపించిందా? Yes, last నుండి second. What is the answer? No. Without language would, yes, without without language we could never have embarked on our accent to unpack. We could never have అంటే contradicts. ఇక్కడ ఏముంది? We could, right? I mean, we might have achieved. కానీ అక్కడ we could never have achieved that position. So the statement contradicts with the information. So answer is no. Same procedure, keywords and action part. కానీ కొంచెం ఇండైరెక్ట్ గా ఉంటుంది, అది చూడండి. ఓకే, ఆన్సర్ ఈస్ నో. 38. The Port Royal grammarians did justice to the nature of language. Port Royal grammarians is our keyword. Nature of language is also keyword. Did justice. Yes, very good. Did justice is our action part. Did justice or not? Port Royal grammarians did justice to the nature of language. Let's see. Port Royal grammarians did justice to the nature of language. Port Royal grammarians, nature of language. Search for the keywords. Fifth line. Yes, sixth line. Port Royal grammarians. So guys, start reading from here. This was half in 60-60. Re-on French grammarians of Port Royal Eben here versus Thai Versailles distilled the essence of language is nothing but nature of language. Essence of language is nothing but, check the (39). What 39? 39 answer. We are in 38. So what is the answer? Essence of language is nothing but nature of language. Did justice or not is our keyword. Did justice, action part. ఈ Port Royal grammarians justice చేస్తారా నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ కి? అక్కడ చేశారు అని ఇచ్చారు. So see here,
distill the essence of language. ikkade koncham positive. Okay. And no one since have celebrated more eloquently the magnitude of its achievement. అంటే what does it mean? వీళ్ళ చేసినంతగా అంత బ్యూటిఫుల్ గా అంత లైక్ ఎక్సలెంట్ గా ఎవరు చేయలేదంట. అంటే వాళ్ళు జస్టిస్ చేసినట్లా కాదా? చేసినట్లా కాదా? Yes, they did, right? They distilled the essence of language and also they celebrated more eloquently the magnitude of its achievement. Ante they did, yes, they did justice to the nature of language. So the answer is the statement agrees with the opinion of the writer. Answer is yes, yes. So in the same way, 39th one. A complex idea can be explained more clearly in a sentence than in a single word. What are the keywords and action part? 39th one. A complex idea can be complex idea, single word, sentence. These are all keywords. Then what about action part? Can be explained more clearly. Idi kuda more clearly can be explained more clearly in a sentence than in a single. It's a comparison. Complex idea in a sentence, single word, keywords can be explained more clearly is our action part. Okay. దీనికన్నా ఇది more clear గా explain చేయొచ్చా లేదా చూద్దాం. More clearly remember the action part. Because action part మీదే మనకి questions అనేవి డిపెండ్ అయి ఉంటాయి, ఆన్సర్స్ అనేవి ఉంటాయి. So let's see. A complex idea can be explained more clearly in a sentence than in a single word. So search for the word complex idea, sentence, I mean single sentence, words. దీలో లేదనుకుంటా. It is not in B. Complex idea, sentence, words. ఇలాంటి వర్డ్స్ కోసం వెతకండి. See fifth line. Our keywords are, what are our keywords? Sentence, complex idea, words. మీరు డైరెక్ట్ గా యాక్షన్ పార్ట్కి వెళ్తున్నారా? సిలో లేదు అసలు. డి కూడా లేదు.
సో ఈలో ఉంది చూడండి, వర్డ్ నెక్స్ట్ సెంటెన్స్, this one. So you have to concentrate from here. One of the showiest stunts that some languages can pull off, ability to build up words. Breath-breaking length. Breath-breaking length is nothing but complex words or complex length, and thus express in one word what English takes a whole sentence to say. But our action part, what is our action part in the question? Can be explained more clearly. Can be explained more clearly is our action part. So then read the sentence. చూడండి, ఎక్స్ప్లెయిన్ మోర్ క్లియర్లీ అనే మీనింగ్ వస్తుందో లేదో చూడండి, నాట్ వర్డ్స్. Showiest stunts that some language can pull off, ability to build up words or breath-breaking length, express in one word, English takes a whole sentence to say. స్టేట్మెంట్ అయితే ఉంది కానీ where is our action part? This can be explained more clearly when compared to this. Where is that? But our action part, what is our action part, Madhuri garu? Can be explained more clearly and another. Yes, they discussed about the actually usually we use to express one word express cheyochu, whole sentence to say. But our action part, this can be explained more clearly in a sentence అని చెప్పి లేదు, right? More clearly. Do you mean express means more clearly? Huh? Express means more clearly? అవ్వదు అండి, ఎక్స్ప్రెస్ అంటే మోర్ క్లియర్ అని కాదు. There the comparison, the main action part is missing here. The answer is not given. లేదు లేదు, అక్కడైతే దాని గురించి మాట్లాడారు కానీ మనకి ఇక్కడ మెయిన్ ఏం కావాలి, నేను చెప్తున్నా కదా, ట్రూ ఫాల్స్ నాట్ గివెన్ లో యాక్షన్ పార్ట్ ఐడెంటిఫై చేసి అది ఉందా లేదా అనేది చూడండి, అప్పుడు మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఓకే, yes, so the answer is not given. Okay, yes. In the same way, 40th answer చూడండి, 40th question. Sumerians were responsible for starting the recording of events. What are the keywords and action part? Were responsible or not? Very good, very good. Sumerians అనేది keyword తీసుకోండి. Recording of events is also a keyword. Were responsible or not? Okay, were responsible.
Yes, recording of events and Sumerians. Keywords. Where responsible is our action part. Where responsible. Okay, shall I show the passage? Starting the recording of events. Sumerians. Our previous answer is in E, right? So F just F లో ఉంది Sumerians. Cirrus. Consider. ఇదిగోండి ఇక్కడ ఉంది. Invented. Invented writing and the Sumerian. Yes, I got it. So they were responsible. Documentation. Documentation of history is nothing but documentation of history. Recording of events. Yes, recording of events. Enabled. Invented writing. Enabled the documenters of history. Yavaru Sumerians. So answer is చూడండి జాగ్రత్తగా question. It's a big yes, it's S. Okay, so because they enabled the documentation of history, I mean they invented writing and enabled the documentation of history. Documentation of history is nothing but recording of events. Yes, they were responsible. So the statement agrees with the opinion of the writer, view of the writer. So answer is S. Okay, yes. So answer same thing. First answer, no. Yes. Not given. Yes. ఒకసారి ఆన్సర్స్ చెక్ చేద్దాము. Yes, no, S, not given S. ఆ ప్రీవియస్ కూడా చెక్ చేయండి. సమ్మరీ కంప్లీషన్ EGBF ఒకసారి చూద్దాం. EGBF గుర్తుపెట్టుకోండి. మెటీరియల్, ఫండమెంటల్, కాంప్లెక్స్, ఈజీ, అంతే. ఓకే, సో ఎస్ లో నాట్ గివెన్ అన్న, ట్రూ ఫాల్స్ నాట్ గివెన్ అన్న సేమ్ ప్రొసీజర్, బట్ కొంచెం డెప్త్ వెళ్తారు వాళ్ళు. డెప్త్ అంటే మనం ఈ వర్డ్ ఉందా ట్రూ ఫాల్స్ నాట్ గివెన్ లా సెంటెన్సెస్ వైజ్ కాదు, ఇట్స్ కొంచెం ఇండైరెక్ట్ గా అడుగుతారు. కానీ ప్రొసీజర్ అయితే చూసారా సేమ్. జస్ట్ ఐడెంటిఫై ద మెయిన్ యాక్షన్ పార్ట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ సమ్మరీ కంప్లీషన్ అయితే మీకు ఇండైరెక్ట్ గా ఇస్తారు. ఆ గ్రామటికల్ గా కరెక్ట్ అవుతుందా లేదా ఫస్ట్ ప్రెడిక్ట్ చేయడానికి చూడండి. కానీ చూసారుగా, మీరు ప్రెడిక్ట్ చేసిన ఆన్సర్ ఉండకపోవచ్చు, కొన్ని ఉండొచ్చు. ఎందుకు ఎక్కువ టైం పెట్టొద్దు దానికి. ఓకే, సో మనకు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. నేనైతే మీకు టెస్ట్ పంపిస్తాను, అది ఈ రోజు కానీ రేపు కానీ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టండి, నాకు పంపించండి. లేకపోతే ఓకే, ఆన్సర్స్ అనేవి నేను అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ అసలు ఎన్ని వచ్చాయో నేను చెప్తాను మీకు. ఓకే, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. యాజ్ వీ హ్యావ్ 3 sections, ఇట్స్ బెటర్ టు స్పెండ్ 20 minutes ఈచ్. 20 అంటే ఎగ్జాక్ట్గా 20 అనే కాదు, ఈజీగా అయిపోతున్నవి ఫస్ట్ చేసేసి మిగతా కొంచెం
ఎక్కువ టైం పడుతుంది వాటికి అనేది ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చూసుకోండి. అంటే టైం యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ టైం. Yes, no, no. If the statement agrees, view of the writer. View contradicts. What about? Recordings ఈ సార్ వాళ్ళు పంపిస్తారు అజయ్. సో అంటే చెప్పారు కదా ఎండ్ ఆఫ్ ద సెషన్ మొత్తం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు పంపిస్తారంట. ఓకే, అంటే ఎండ్ వరకు అసలు ఎవరు ఉన్నారో చూసి దాన్ని బట్టి అంటే మనకి కౌంట్ తగ్గిపోతుంది కదా. టెలిగ్రామ్ తెలీదు, ఈలా నోట్లో పెట్టచ్చు. ఈలా నోట్లో ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళకి పెట్టచ్చు. సో కొన్ని టిప్స్ డిస్కస్ చేద్దాము. అంటే ఒకసారి నేను ఫస్ట్ నుంచి కొన్ని చెప్తూ ఉన్నాను కదా, ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఈలా నోట్లో వి కాంట్. వై? లిస్నింగ్ రిజిస్టర్ అవ్వని వాళ్ళు అవ్వండి, ఎందుకంటే మెటీరియల్స్ అన్ని అందులోనే నేను పెట్టేది. ఎందుకు అవ్వట్లేదు అజయ్? ఎస్, బట్ అలానే ఉండక్కర్లేదు, ఇంకెలా అయినా ఇవ్వచ్చు. సరిపోతుంది. ఈలానాక్ వెబ్సైట్ లో ఫస్ట్ మీరు సైన్ అప్ అది ఫిల్ చేయండి. ఆ తర్వాత లాగిన్ చేస్తే రాదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ సైన్ అప్ అవ్వండి, దాని తర్వాత లాగిన్ చేయండి, అప్పుడు వస్తుంది. అజయ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో ఒక వీడియో పెట్టాను, ఒకసారి చూడండి అది ఎలా ఓపెన్ చేయాలి అనేది. ఓకేనా? కనిపిస్తుంది. చాలా మంది ఓపెన్ చేశారు ఫైల్స్, ఓపెన్ అయ్యాయి. జస్ట్ ట్రై అగైన్. ఓకే, ఓకే దెన్. మీరు పెట్టిన అంటే 25 లిజనింగ్ టెస్ట్ అవేనా? 25 టెస్ట్. రికార్డింగ్స్ అయితే ఇంకా పెట్టలేదు. రికార్డింగ్స్ అయితే ఇంకా పెట్టలేదు. మెటీరియల్స్ అయితే పంపిస్తాం దానికి. ఓకే, ఎస్. సో ఒకసారి కొన్ని లిస్నింగ్ అయితే పెట్టాం కదా, రీడింగ్ పెడతాము, ఈ వీక్ రీడింగ్ పెడతాము, నెక్స్ట్ రైటింగ్ కూడా అప్లోడ్ చేస్తాము, తర్వాత స్పీకింగ్కి ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ సోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం, అంటే కొన్ని మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాము. ఆ మాక్ టెస్ట్ కూడా చేసిన తర్వాత వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మీకు, కంప్లీట్ ఎగ్జామ్. ఎస్ 25 ఫోల్డర్స్ ఉన్నాయి కదా, అవి ఓపెన్ చేస్తే మీకు పీడిఎఫ్ వస్తుంది, రికార్డింగ్ అదే ఆడియో ఫైల్ వస్తుంది, అండ్ ఆన్సర్స్ కూడా వస్తాయి. ఓకే, అది చేయండి లిస్నింగ్. ఈ రీడింగ్ కంప్లీట్ అయింది కాబట్టి రీడింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఎస్, టిప్స్. టిప్స్ అంటే ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, సో just before going to discuss the tips for this reading, first thing I would like to say one thing, that is there are two procedures to answer the given questions in reading, right? There are two procedures. One is skimming the passage first, I mean to get the idea about the passage, right? ఒకసారి లిసనింగ్ మళ్ళీ అప్లోడ్. నేను న్యూగా ఇప్పుడు జాయిన్ అయితే కనుక మీరు నెక్స్ట్ బ్యాచ్ ఇంకా
మనకి ఆగస్ట్ 31st నుంచి అనుకుంటా. నా ప్రొఫైల్ ఓపెన్ చేశాక మీరు సరిగ్గా ఓపెన్ చేయలేదు అనుకుంటండి. సార్ మళ్ళీ చూడండి తేజ గారు. సో ఈ ఇష్యూ ఒకసారి నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతానండి. ఇప్పుడు ఒకసారి ఓకే, ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ లో ఇప్పుడే జాయిన్ అయ్యారా? నేనైతే ఆ వీడియో పెడతానండి. ఒకసారి టిప్స్ డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ థింగ్ నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, మీకు టూ ప్రొసీజర్స్ ఉన్నాయి. వన్ ఈస్ skimming the passage first to get an idea about the passage and then questions. Skimming అంటే మొత్తం ప్యాసేజ్ అంతా ఒక్కసారి చదివేసి, స్కిమ్మింగ్ ఎక్కువ టైం తీసుకోకుండా ఒకసారి ప్యాసేజ్ అంతా చదివేసి, చదవడం అంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకోవడాన్ని స్కిమ్మింగ్ అంటాము. ఓకేనా? ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా పక్కన పెట్టేసి మెయిన్ ఇన్ఫర్మేషన్ ని అండర్లైన్ చేయడం అనేది స్కిమ్మింగ్. ఓకే, సో ద అదర్ వన్ ఈస్ reading the questions first and then search for the keywords in the passage. Just you have to skip the skimming process ఎందుకంటే టైం మేనేజ్ చేసుకోవాలి కాబట్టి. ఈ టూ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇవి మనం ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా కూడా మామూలుగా ఏ వీడియోస్ లో అయినా స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ప్రాసెస్ ఉంటుంది. లేకపోతే స్కిమ్మింగ్ స్కిప్ చేసేసి డైరెక్ట్ గా మనం ఇప్పుడు చేసాం చూడండి, క్వశ్చన్ చదివి జస్ట్ యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ దట్ వర్డ్స్ ఇన్ ద ప్యాసేజ్. ఈ టూ ప్రొసీజర్స్ ఉంటాయి మనకి. ఓకే, సో యుల్ ఆల్వేస్ ఫైండ్ a mix of advice on the ways to approach. మీకు ఆల్రెడీ మీరు కోచింగ్ తీసుకున్నా సరే ఎక్కడైనా సరే నన్ను చాలా మంది ఏం అడుగుతారంటే, మ్యామ్ వన్ టీచర్ టోల్డ్ మీ టు డూ ఇన్ దిస్ వే బట్ అదర్స్ టోల్డ్ మీ టు డూ ఇన్ దాట్ వే. సో నేనైతే ఏది ఫాలో అవ్వాలి? జస్ట్ డూ ఫాలో వాట్ వర్క్స్ బెస్ట్ ఫర్ యూ. మీకు ఏదైతే ఈ రెండు ప్రొసీజర్స్ లో ఏది మీకు వర్కౌట్ అవుతుందో దానికి వెళ్ళండి. ఓకే, బికాస్ పీపుల్ రీడ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే, మీరు ఫాస్ట్ గా చదవచ్చు, స్లోగా చదవచ్చు. ఫాస్ట్ గా అయితే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ప్రాసెస్ అనేది బెటర్ కదా. సో మీకు ఏది వర్కౌట్ అవుతుంది అంటే అది వెళ్ళండి, కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఇక్కడ ఒకలా చెప్పాను, మీరు వీడియోస్ చూసుంటారు, ట్రైనింగ్ తీసుకుని ఉంటారు, వాళ్ళు ఒకలా చెప్పారు అనేది వద్దు. ఇలాంటివి ఏం వద్దు. ఓకేనా? మీకు స్కిమ్మింగ్ టైం పట్టేస్తుందంటే జస్ట్ డైరెక్ట్లీ గో ఫర్ ద స్కానింగ్. ఓకే, ఓకేనా? సో ఇది ఒకటి, అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకే ఇది చెప్పాను. నెక్స్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఇన్స్ట్రక్షన్స్. మెయిన్ థింగ్ ఇస్ ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత క్వశ్చన్స్ కి వెళ్ళాలి. సో ఫస్ట్లీ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. స్కానింగ్ అంటే మనం చేసిందే, ఆ వర్డ్స్ ని ప్యాసేజ్ లో వెతకడం, దాన్ని స్కానింగ్ అంటాం. ఓకేనా? వర్డ్స్ ని ఫస్ట్ అండర్లైన్ చేసుకుని దాన్ని ప్యాసేజ్ లో వెతకడాన్ని స్కానింగ్ అంటారు. సో గైస్, ఫస్ట్లీ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ. ఓకే, బికాస్ ద ఇన్స్ట్రక్షన్స్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ క్వశ్చన్. మీరు ఆల్రెడీ చూసారు, ఒక క్వశ్చన్, ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ కి యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ 2 words అండ్ ట్రూ ఫాల్స్ నాట్ గివెన్ కి, ఎస్ నో నాట్ గివెన్ కి. అసలు ఏది ఇచ్చారు అనేది ఎప్పుడు తెలుస్తుంది? యూ హ్యావ్ టు రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్. ఓకే, అది మాత్రం మర్చిపోవద్దు, ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఆల్వేస్ రీడ్ దెమ్ టు మేక్ ష్యూర్ యూ డోంట్ లూజ్ మార్క్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద సిలీ మిస్టేక్స్. చాలా మంది ఇన్స్ట్రక్షన్స్ చదవకుండా వీటి వల్లే ఈ సిల్లీ మిస్టేక్స్ వల్లే ఎక్కువ మార్క్స్ పోగొట్టుకుంటున్నారు. వై? ఎందుకు అంత డబ్బులు కట్టి ఎందుకు ఇలా సిల్లీ మిస్టేక్స్ రీడింగ్ లో స్కోర్ పోగొట్టుకోవడం అండ్ ఆల్సో లిస్నింగ్. ఓకే, సో ఇన్స్ట్రక్షన్స్ చదవండి. ఇంకొక సిల్లీ మిస్టేక్ ఏంటంటే స్పెల్లింగ్స్ రీడింగ్ లో యాజ్ ఇస్ అక్కడ ఉన్నదే కదా మనం రాయాలి. మన మార్చి రాయడానికి ఉండదు. అక్కడ ఏ వర్డ్ అయితే ఉందో అదే యాజ్ ఇస్ రాయాలి, ఇన్స్ట్రక్షన్స్ చూసుకుని 1 word or 2 words అనేది. సో టేక్ కేర్ ఆఫ్ ద స్పెల్లింగ్స్ అండ్ ఆల్సో గ్రామర్. అక్కడ ఎస్ ఉంటే అక్కడ కంపల్సరీ ఎస్ పెట్టాలి, ఎందుకంటే అలాగే ఇస్తారు కాబట్టి. సో యూ విల్ లూజ్ దిస్ సార్ట్ ఆఫ్ మార్క్స్, దిస్ కైండ్ ఆఫ్ మార్క్స్ if your spelling or grammar are wrong. Okay, actually there will be no chances of making such mistakes because
ప్యాసేజ్ లో ఉన్నదే మీరు వర్డ్ తీసుకుని ఇక్కడ రాయాలి కాబట్టి ఆ ఛాన్స్ ఉండదు. బట్ హడావిడిలో మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్నది కాకుండా కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ కూడా రాసే ఛాన్స్ ఉంది. సో ఈ రెండు అయితే సిల్లీ మిస్టేక్స్ అన్ని తీసుకుంటాం. ఇన్స్ట్రక్షన్స్ చదవకపోవడం ఒకటి, స్పెల్లింగ్స్ అక్కడ ఉన్నది కూడా మనం రాంగ్ రాయడం ఒకటి. ఓకే, సో బీ కేర్ఫుల్. అండ్ ఇప్పుడు నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు, డోంట్ స్పెండ్ మచ్ టైమ్ ఆన్ వన్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ మీద ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయొద్దు. ఓకే, జస్ట్ మీకు ఒకటి దొరకలేదు, సో ఇఫ్ యూ జస్ట్ కాంట్ వర్క్ అవుట్ ఆన్ ద వన్ క్వశ్చన్, ఐ మీన్ దట్ వన్ ఆన్సర్, దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మరి దాని మీద అసలు ఎప్పుడు ఉండొద్దు. ఎక్కువ టైం నాకు రావట్లేదు 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 అని దీని మీద చూసారనుకోండి, మిగతావన్నీ కూడా రావు, పోతాయి, టైం అయిపోతుంది ఈ లోపు. ఓకే, సో ఏం చెప్తున్నాను, సో ఎస్, మీకు అది దొరకట్లేదు అంటే జస్ట్ యూ కెన్ skip that question, just move on to the next question. You can return to that same question ఏదైతే మీరు వదిలేస్తారో దానికి ఎప్పుడు రావచ్చు, తర్వాత. If you have time at the end, then you can answer to that question. ఓకే, లేదు టైం లేదు ఇంకా లేదు అంటే గెస్ చేయండి, జస్ట్ మేక్ ఏ గెస్ అండ్ జస్ట్ గో ఆన్, అంతే. నెక్స్ట్, ఎక్కువ టైం అయితే ఒక దాని మీద స్పెండ్ చేయొద్దు, లేకపోతే వదిలేసి నెక్స్ట్ లాస్ట్ లో చేసుకోండి. లాస్ట్ లో టైం లేకపోతే గెస్ చేసి ఏదొకటి పెట్టేయండి. ఇంకొకటి, అండర్లైన్ ద మెయిన్ కీవర్డ్స్ అన్నాం కదా, అది చాలా యూజ్ అవుతుంది. జస్ట్ హైలైట్ ద కీవర్డ్స్ ఇన్ ఆల్ ద క్వశ్చన్స్ ఫస్ట్. ఓకే, ఎస్, డోంట్ స్పెండ్ మచ్ టైమ్ ఆన్ వన్ క్వశ్చన్. సో హైలైట్ ద కీవర్డ్స్ ఇన్ ఆల్ ద క్వశ్చన్స్ ఫస్ట్ అంటే, ఆల్రెడీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక క్వశ్చన్ హైలైట్ అండర్లైన్ చేసి ఆ కీవర్డ్స్ ని మనం చూస్తున్నాం. సో బెటర్ థింగ్ ఏంటి అంటే, అన్ని క్వశ్చన్స్ లో కూడా కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. అన్ని క్వశ్చన్స్ లో అంటే ఇప్పుడు మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో 6 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ మీరు ఎలాగో క్వశ్చన్స్ చదువుతాం కాబట్టి అన్ని క్వశ్చన్స్ లో కూడా కీవర్డ్స్, 6 క్వశ్చన్ లో కూడా కీవర్డ్స్ హైలైట్ చేసేయండి. Okay, because you need to search for that words in the passage. So underlining the keywords helps you to locate the particular information. Okay, and you will then have an idea of what kind of things you may need to look for in the passage. Okay, highlighting the keywords is it's really good thing. And మీరు అండర్లైన్ చేసుకుంటారు కాబట్టి గుర్తుంటాయి వర్డ్స్. మీకు గుర్తున్నప్పుడు మీరు అంటున్నారు కదా, సీక్వెన్స్ లోనే వస్తాయా లేకపోతే పైన కింద కూడా వచ్చే ఛాన్స్ ఉందా అని. ఓకే, పైన కింద వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు మీరు ఎలాగో అండర్లైన్ చేసుకుంటారు కాబట్టి అది దొరికినప్పుడు మీరు తెలుస్తుంది, ఓహో ఈ క్వశ్చన్ ఇక్కడ ఉంది కదా, ఈ క్వశ్చన్ ఇక్కడ ఉంది కదా అని తెలుస్తుంది. సో అన్ని క్వశ్చన్స్ అండర్లైన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వెతకడం మొదలు పెట్టండి. మీకు మిగతా క్వశ్చన్లు ఎక్కడైనా పైన కీవర్డ్ దొరికితే అది పెట్టుకోండి, ఓకే ఇది ఇక్కడ ఉంది అని చెప్పి. మళ్ళీ మొత్తం చదివితే టైం అయిపోతుంది. ఓకేనా, దీనికి హెల్ప్ అవుతుంది మీకు హైలైటింగ్ ద కీవర్డ్స్. ఓకే, డోంట్ ఫర్గెట్ టు అండర్లైన్ ద మెయిన్ కీవర్డ్స్ బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు ద ప్యాసేజ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంకేం చెప్దాం అనుకున్నా, ఎస్, సినోనిమ్స్. ఆల్రెడీ మీరు చూసారు, యాస్టీస్ వస్తుందా, క్వశ్చన్ లో ఉన్న యాస్టీస్ ఇస్తున్నారా ప్యాసేజ్ లో? ఇవ్వరు, సినోనిమ్స్ ఇస్తారు, పారాఫ్రేజ్ సెంటెన్స్ ఇస్తారు. ఓకే, అందుకే ఏం చేయాలి, సో యాజ్ ఐ సెడ్ అండర్లైన్ ద కీవర్డ్స్ టు లొకేట్ ఎనీ ఆన్సర్స్ ఇన్ ద ప్యాసేజ్. అండర్లైన్ చేసుకుంటాం కాబట్టి ఎస్, రిమెంబర్ దట్ వర్డ్స్ ఇన్ ద టెక్స్ట్ will likely be a synonym of the word that you have underlined. Okay, so మీకు ఎప్పుడు ఇక్కడ ఇచ్చింది, ఓకే ఇక్కడ ఇచ్చింది ప్యాసేజ్ లో ఇచ్చింది ఎప్పుడు ఉండదు, సినోనిమ్ ఉంటుంది, ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు చూసారు ఆల్రెడీ సినోనిమ్స్ ఉంటుంది కాబట్టి. సో బీ కేర్ఫుల్ of just scanning to find the exact word you have highlighted in the question. You may then go to the wrong place. Okay, అదే పట్టుకుని వెతుకుతా ఉంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు, టైం కూడా అయిపోతుంది. సో అందుకే జస్ట్ లుక్ అవుట్ ఫర్ ద సినోనిమ్స్. ఓకే, నెక్స్ట్, సినోనిమ్స్, అండర్లైనింగ్ ద మెయిన్ కీవర్డ్స్, అండ్ ఇంకేం చెప్పాలి,
ఇంకా మీరు ఏం ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ ఇందులో? రైటింగ్ పార్ట్, yes really, grammar, punctuation, spellings, vocabulary is really important. ఓకే, ఈ రీడింగ్ లోనే కాదు, ఈ వొకాబులరీ సినోనిమ్స్ అనేవి యూజ్ అయ్యాయి మీకు. సినోనిమ్స్ అనేవి మీకు లిజనింగ్ లో యూజ్ అవుతాయి, రీడింగ్ లో యూజ్ అవుతాయి, అండ్ ఆల్సో రైటింగ్ లో కూడా యూజ్ అవుతాయి. బికాస్ సేమ్ వర్డ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకూడదు ఎందులో, రైటింగ్ లో. అందుకే సినోనిమ్స్ కూడా ఇంపార్టెంట్, అన్నిట్లోనే ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇప్పటి నుంచే నేర్చుకోవాలి, ముందే నేర్చుకోవాలి అన్ని. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్ ఇందులో? ఎస్, సినోనిమ్స్, లింకింగ్ వర్డ్స్ అన్ని ఇంపార్టెంట్. ఓకే, ఇంకొకటి ఏంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? సో మీకు ఒక వర్డ్ ఈ రీడింగ్ లో మెయిన్ గా లిస్ట్ ఆఫ్ హెడింగ్స్ ఉన్నాయి కదా, లిస్ట్ ఆఫ్ హెడింగ్స్ లో మీరు ఏంటి మొత్తం ప్యాసేజ్ అంతా చదవాల్సి వస్తుంది, అంటే ఆ పారాగ్రాఫ్ అంతా చదవాల్సి వస్తుంది. సో మీరు ఓన్లీ ఒక్క వర్డ్ మీ పట్టుకుని ఆ మీనింగ్ తెలియలేదు, సో ఈ ప్యాసేజ్ అంతా నాకు అవ్వదు అని అనుకోవద్దు. జస్ట్ గెస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఫ్రమ్ హోల్ పారాగ్రాఫ్. మీకు మొత్తం అంతా చదివితే ఆ చిన్న వర్డ్ మీనింగ్ తెలిసిపోతుంది. ట్రై చేయండి ఒకసారి. మీకు ఒక సెంటెన్స్ లో ఒక వర్డ్ తెలియలేదు అంటే ఆ వర్డ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వర్డ్ మీనింగ్ తెలియదు, మొత్తం ఆ సెంటెన్స్ అంతా మీనింగ్ అర్థం చేసుకుంటే ఆ వర్డ్ మీనింగ్ తెలుస్తుంది. ఓకేనా, అదొకటి చూడండి. ఎస్, ఓకే, జస్ట్ ఇప్పుడు ఏం చెప్పాను, జస్ట్ గెస్ ద మీనింగ్ ఆఫ్ ద కంటెంట్. ఓకే, even for suppose if you are very proficient user of English, then you will most likely to be some several words, not all, several words that you don't understand, that you do not understand. So just what you will do, just try and guess the meaning from the whole content. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అండర్లైనింగ్ ద మెయిన్ కీవర్డ్స్ కూడా ఇంపార్టెంట్ అని. అండ్ మీకు స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అయితే ఎస్, ద హోల్ contextual meaning. ఎస్, టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి 60 minutes కదా, 60 minutes కదా, నేనేం చెప్పాను, ట్రాన్స్ఫర్ చేసుకునే టైం సెపరేట్ గా పెట్టుకోవద్దు. ఓకే, మీరు డైరెక్ట్ గా ఎప్పుడైతే ఆన్సర్స్ కనిపించినాయో డైరెక్ట్ గా ఓఎంఆర్ షీట్ లో రాసేయండి, నీట్ గా రాయండి. ఓకే, అంతేగాని క్వశ్చన్ పేపర్ లో రాసి తర్వాత ట్రాన్స్ఫర్ చేద్దాము అనేది పెట్టుకోవద్దు. బికాస్ దెర్ ఇస్ నో ఎక్స్ట్రా టైం ఫర్ దిస్ రీడింగ్. 20-20-20 అని పెట్టుకుంటే బెటర్. అంటే 60 minutes కదా, 3 sections ఉన్నాయి. 20 section 1, 20 minutes section 2, 20 minutes section 3 అలా తీసుకోవచ్చు. ఇంకా ముందే ఫినిష్ చేస్తే ఇంకా మంచిది. ఎగ్జాక్ట్ గా 20-20 అలా కాకుండా ఇంకా ముందే ఒక 10 minutes ముందు కానీ ఫినిష్ చేసేటట్లు ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. అది చాలా బెనిఫిట్ అవుతుంది మీకు. చెక్ చేసుకోవడం, ఆన్సర్స్ చెక్ చేసుకోవడం కానీ, ఏదైనా వదిలేసిన ఆన్సర్ చేయడానికి కానీ చాలా టైం మిగులుతుంది. సో 10 minutes ముందే మీరు, లేకపోతే 5 minutes ముందే కంప్లీట్ చేయడానికి చూడండి. ఓకే, నెక్స్ట్ సో ఇంకా ఐఎల్స్ కాకుండా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీకు చెప్పాను కదా, నోవెల్స్ చదవండి, న్యూస్ పేపర్స్ చదవండి. ఆ చదివినప్పుడు కూడా ఫాస్ట్ గా చదవడం నేర్చుకోండి. మెల్లిమెల్లిగా చదవడం కాకుండా ఫాస్ట్ రీడింగ్ అనేది అక్కడ అలవాటు చేసుకుంటే ఇక్కడ కూడా మీకు అది యూజ్ అవుతుంది. ఓకేనా, అంతే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ గైస్. సో నేనైతే మీకు ఆ టెస్ట్ పేపర్ పంపిస్తాను, చేసి నాకు ఆన్సర్స్ పంపించండి. ఓకేనా, అసలు ఎంత వచ్చాయి అనేది నేను చెప్తాను. టైం పెట్టుకోవడం బెటర్. 1 hour లో అసలు ఎంతవరకు కంప్లీట్ చేస్తున్నారో చూడండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు క్లాస్ అయితే లేదు. అగైన్ సీ యూ ఆన్ మండే రైటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా.
సో ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో రిజిస్టర్ అవ్వండి. ఇప్పుడే కొత్తగా జాయిన్ అయితే గ్రూప్లో నేను ఆ వీడియో మళ్ళీ పంపిస్తాను, ఒకసారి చూడండి. ఎగ్జామ్ టైమింగ్స్, ఏ ఎగ్జామ్ టైమింగ్స్, ఏ ఎగ్జామ్ టైమింగ్స్? ఈ రీడింగ్ ఎగ్జామ్ అంటున్నారా, లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అంటున్నారా? ఫైనల్ ఎగ్జామ్ అయితే మీకు మాక్ టెస్ట్ కూడా ఇచ్చి ఒక ప్రాక్టీస్ చేసిన తర్వాత మేము కండక్ట్ చేస్తాము. రీడింగ్ అయితే నేను పంపిస్తాను, మీకు మీరే చేయండి. ఈ రీడింగ్ అయితే కనుక మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటుందో అప్పుడు చేయండి. రేపు సండే కదా, డెడ్ లైన్ ఇవ్వాల్సిందే అనుకుంటా. సో డెడ్ లైన్ అంటే మీకు వర్క్స్ ఉంటాయి కదా, రేపు సండే కదా, సో రేపు ఈవినింగ్ లోపు సబ్మిట్ చేయండి నాకు, ఓకేనా? ఆన్సర్స్ అందరూ చేయాలి. ఎంతమంది అటెండ్ అయ్యారు? 62. నాకు ఇందాక 70 ఎవరో కనిపించారు. మీరందరూ ఆన్సర్స్ కూడా నాకు పంపించాలి. ఓకే గైస్. సార్ మేడం చెప్పండి మేడం. ఏనా చెప్పాలా సార్ వీళ్ళకి? మీరు ఆన్సర్స్ నాకు పంపించండి. అందులో ఐఎల్స్ అని ఉంటుంది కదా, ఐఎల్స్ మీ టెలిగ్రామ్లో ఐఎల్స్ అని ఉంటుంది, నాకు పంపించండి. లేకపోతే పోస్ట్ చేసేయండి, నేను చూస్తాను. 78%, 78 ఆన్సర్స్ రావాలి నాకు, 78. ఓకే ఎస్, నాకు పంపించండి, నాకు ఒక ఐడియా ఉంటుంది ఎవరెవరు చేశారు అని. మేడం సార్ సార్ చెప్పండి సార్. అదే మేడం, ఎవరైతే టెలిగ్రామ్ లో ఉన్నారో రిజిస్టర్ చేసుకొని వాళ్ళందరూ క్లాస్కి అటెండ్ అవ్వాలి. ఇన్ కేసు వాళ్ళు అటెండ్ కాకపోతే ఈ ఎవరైతే డైలీ అటెండెన్స్ ఫామ్ ఫిల్అప్ చేస్తారో వాళ్ళ డేటా మా దగ్గర రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తాం అనమాట. ఆ క్యాండిడేట్స్ మట్టికి ఉంచి మిగతా వాళ్ళని మనం లెఫ్ట్ చేసేస్తాం అనమాట. టెలిగ్రామ్ గ్రూప్ లోనా సార్? అవును మేడం. ఓకే సార్, గైస్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఇప్పుడు మనకి అటెండ్ అవుతున్నారు కదా క్లాస్ కి, రెగ్యులర్ గా ఎవరైతే అటెండ్ అవుతున్నారో, అంటే చాలా మంది ఉన్నారు కదా అక్కడ, ఆల్మోస్ట్ 200 అబౌవ్ ఉన్నారు స్టూడెంట్స్. ఇక్కడ మాత్రం మనకి కొంతమంది అటెండ్ అవుతున్నారు. సో రిమైనింగ్ ఎవరైతే అటెండ్ అవ్వట్లేదో వాళ్ళే గ్రూప్ లోంచి తీసేస్తారంట, ఒకసారి చూడండి. అంతేనా సార్ మీరు అన్నది? అంతే అనుకుంటా. సో 224 ఇన్ గర్ల్స్ గ్రూప్. సో చూడండి మరి. బాయ్స్ 110 మెంబర్స్ ఏమో ఉన్నారు. 110 ఉన్నారు, గర్ల్స్ ఎక్కువ ఉన్నారు 224. 220 గర్ల్స్ 340 323 అట్లా ఉన్నారు. అమ్మో చాలా మంది ఉన్నారు కదా సార్. సార్ నాకు తెలిసి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ వేరే వాళ్ళు కూడా ఇందులో యాడ్ అయి ఉన్నారండి. అవునా మేడం? అదే అడుగుతున్నారు. ఈజ్ దిస్ ఐఎల్స్ గ్రూప్ కాదు. 267 కాన్స్టెంట్ గా 200 పైన వచ్చినాయి మేడం కౌంట్. అవును సార్. రాలేదని సార్ అడిగారు అంతే. అడిగారా? అదే చూద్దాం ఎందుకు అటెండ్ అవ్వట్లేదు. ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి అన్నా. డైలీ వీళ్ళకి నేను రోజు పెట్టే ఫీడ్బ్యాక్ ఫామ్ బట్టి వాళ్ళకి డైలీ అటెండెన్స్ అనేది నేను వేస్తున్నాను మేడం సపరేట్ షీట్ లో. అటెండెన్స్ అండ్ మన కోచింగ్ లో కూడా ఏమన్నా ఫాల్ట్ ఉందో అది కూడా తెలుస్తుంది కదా సార్, అంటే వాళ్ళకి నచ్చుతుందా లేదా. అది కూడా ఉంటాయి మేడం ఆ లింక్ లో. అది ట్రైనర్ ఫీడ్బ్యాక్ కూడా సపరేట్ ఒక 3 కాలమ్స్ ఉంటాయి. ఓకే ఓకే. వీళ్ళకి మేము అందరం డైలీ అటెండెన్స్ చేసి 70% ఎవరైతే అటెండెన్స్ ఉంటుందో వాళ్ళకి ఎగ్జామ్ లింక్ అనేది షేర్ చేయడం కూడా జరుగుతుంది మేడం. ఓకే సార్. ఫైనల్ ఎగ్జామ్ ఎందుకంటే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం, వాళ్ళ దాన్ని కూడా సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోతే అంతే కదా సార్. అండ్ డిగ్రీ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కదా, అందుకు రావట్లేదేమో అని కొంతమంది అంటున్నారు. అవును మేడం. సరే మేడం. ఓకే సార్, ఓకే సార్, ఫైన్. ఓకే మేడం. గైస్ కెన్ ఐ క్లోజ్ దిస్ సెషన్ మేడం? yes sir, ప్లీజ్. మనం మళ్ళీ మండే కలుద్దాం. ప్లీజ్ మీ ఆన్సర్స్ అన్ని ఆన్సర్ చేయండి, నేను టెస్ట్ పంపిస్తాను. ఓకే, బాయ్ బాయ్ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యాపీ వీకెండ్.